ఇటు సస్పెన్షన్లు అటు రాజీనామాలు మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్, అంతకుమించి ఫెడరేషన్ జోక్యంపై బహిరంగ తిరుగుబాటు, ఆపై లేఖలు ప్రతిలేఖల వ్యవహారం, లేటెస్ట్గా జానీ మాస్టర్పై సహాయ నిరాకరణ, ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ మధ్య జరిగిన ఫైట్, ఇలా ఎన్నో కీలక మలుపులు తిరిగింది. నిన్నటిదాకా డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్గా నడిచిన యుద్ధం ఇప్పుడు ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్గా మారిపోయింది. ఒక్కొక్క ట్విస్ట్, ఒక్కొక్క మూవీ క్లైమాక్స్ అలా ఉంది. అసలు ఏమిటి కథ? గొడవ ఎక్కడ మొదలైంది? ఎటు వెళుతోంది? ముదురుపాకాన పడ్డ ఈ వివాదానికి ముగింపు పలికేదెవరు? నువ్వా నేనా అన్నట్టు నడుస్తున్న ఫెడరేషన్ వర్సెస్ డాన్సర్స్ అసోసియేషన్ ఎపిసోడ్లో సెన్సేషనల్ డెసిషన్ ఇది. టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు సహాయ నిరాకరణ విధిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాకి వర్క్ చేసినా మిగతా 23 క్రాఫ్ట్స్ పని చేయవు అని తేల్చి చెప్పేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఇదే విషయాన్ని నిర్మాతలకు తెలియజేయనుంది. జానీ మాస్టర్ ఫెడరేషన్ నియమ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఫిల్మ్ ఫెడరేషన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. మేము ఒక్కటే చెప్పాము, మేము క్లియర్గా 10 రోజుల నుంచి కూడా జానీ మాస్టర్ నీకు చాలా షూటింగ్లు ఉన్నాయి, చాలా ముందు చాలా నీకు భవిష్యత్తు ఉంది, ఇటువంటి విషయాల్లోకి ఫెడరేషన్లో నాయకత్వం అంటే వాళ్ళ సతీమణి రాజకీయాల్లోకి తను ఎంటర్ అయిపోయి తన మాస్టర్ బలవంతా కూడా అక్కడ చూపిస్తా అటు యూనియన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా ప్రవర్తించొద్దని కూడా మేము చెప్పడం జరిగింది. ఏదన్నా సరే కూర్చొని మాట్లాడి రేపు జండబడి సమక్షంలో తీసేద్దాము, అంత క్లియర్గా ఒక సెటిల్మెంట్ చేసుకుందాము, తప్పు చేసిన శిక్షిద్దాము, అందరూ ప్రశాంతంగా షూటింగ్కి వెళ్ళాలని చెప్పేసి మేము నిర్ణయిస్తే నాకు ఫెడరేషనే అవసరం లేదు, నాకు ఫెడరేషన్ నిర్ణయం అవసరం లేదు, నాకు నేనే శాసనం అనే విధంగా ఉన్న వ్యక్తికి ఈరోజు శిక్ష పడకపోతే రేపు పొద్దున రాబో రోజుల్లో అందరికీ కూడా ఫెడరేషన్ అంటే ఒక వాల్యూ ఉండదు, యూనియన్ అంటే వాల్యూ ఉండదు, నాయకత్వం అంటే వాల్యూ ఉండదు. కాబట్టి ఇది మా ఒక్క నిర్ణయం కాదు, 72 మంది కౌన్సిల్ సభ్యులు నిన్న స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. జానీ మాస్టర్ చేసే ఏ షూటింగ్ అయినా ఉంటే మాత్రం జానీ మాస్టర్కి మేము సహాయ నిరాకరణ చేస్తాం. మా 23 యూనియన్లు జానీ మాస్టర్ చేసే షూటింగ్ అయితే మేము సహకరించము. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, పోట్లాడుకోవడాలే అన్నట్టుగా ఉంది ఫెడరేషన్ అసోసియేషన్ మధ్య మాటల పరంపర. ఇప్పటికే జానీ మాస్టర్ కు ఫెడరేషన్ నోటీసులు ఇవ్వడం, తర్వాత దానికి జానీ మాస్టర్ నుంచి కౌంటర్ రావడంతో పరిస్థితి చేయి దాటింది. ఫెడరేషన్ వాదన ప్రకారం తమ అనుబంధ సంఘాల్లో నిబంధనలు ఉల్లంఘించినప్పుడు జోక్యం చేసుకునే హక్కు ఉందని చెబుతోంది. అవసరమైతే వివరణ కోరడం, నిర్ణయాలను పునఃసమీక్షించాలని సూచించడం, క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం కూడా ఫెడరేషన్ అధికార పరిధిలో భాగమే అంటోంది. ఫెడరేషన్కి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఫెడరేషన్లో ఉన్న సభ్యులైన 3 కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, వారి మీద వచ్చిన అభియోగాలప్పుడు కంపల్సరీగా ఫెడరేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే సభ్యులు ఎవరైనా యూనియన్లో న్యాయం జరగకపోతే డైరెక్ట్ ఫెడరేషన్కి వస్తే ఫెడరేషన్ న్యాయం చేయడం కోసం ముందుకు వస్తుంది తప్ప వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లోకి ఎప్పుడూ రాదు. ఈ వాళ్ళు డాన్సర్స్ అసోసియేషన్ యొక్క కార్యవర్గంలో ఉన్న అధ్యక్షులు మాట్లాడితే మా యూనియన్లో వాళ్ళు వచ్చి ఫెడరేషన్ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు ఒకటే ఆలోచన చేయండి, ఫెడరేషన్ అంటే కార్మికుల వేతనాలు పెరగాల్సినప్పుడు కొట్లాడింది ఎవరు? ఫెడరేషన్ కొట్లాడారా? సభ్యులు కొట్లాడారా? అలాగే రేపు పొద్దున ఏమైనా వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వంతో మాట్లాడి ఒక కార్యాచరణ చేయడానికి ఎవరు ముందుకు వస్తుందో ఫెడరేషన్ వస్తుంది. వాళ్ళ యూనియన్ ఎలక్షన్ అయినా సరే ఫెడరేషనే పెడుతుంది. ఏదైనా సరే ఫెడరేషన్ అనేది మెయిన్, ఫెడరేషన్ అనుబంధంగానే ఎవరైనా పనిచేయాల్సింది. ఇదంతా ఈ డాన్సర్స్ వర్సెస్ ఫెడరేషన్ ఎపిసోడ్లో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్. అయితే ఫెడరేషన్ జానీ మాస్టర్ పై ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు వివాదం ఎక్కడ మొదలైంది అన్న విషయానికి వెళ్తే, టాలీవుడ్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్ వర్గానికి, శేఖర్ మాస్టర్ వర్గానికి మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరే ఈ వివాదానికి అసలు కారణం. ప్రస్తుతం డాన్సర్స్ అసోసియేషన్ కు సుమలత అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 17 మంది సభ్యులతో ఈ అసోసియేషన్ కొనసాగుతోంది. అయితే కొరియోగ్రాఫర్ల వేతనాల కోసం నిర్మాత నుంచి ఒక అమౌంట్ తీసుకుని కష్టపడి పనిచేసిన వారికి మాత్రం వేతనాల్లో కోత పెడుతూ రెమ్యునరేషన్ స్కామ్ చేస్తున్నారంటూ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ను సస్పెండ్ చేశారు. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న ఈ నిర్ణయం నచ్చక శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో 8 మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్ లో మొత్తం 10 మంది సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన 10 మంది ఈసీ సభ్యుల స్థానాల భర్తీ కోసం మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే అలా కుదరదు, అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి మళ్లీ మొదటి నుంచి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది. డాన్స్ మాస్టర్ల ఈ పంచాయతీ కాస్త తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ముందుకు చేరడంతో ఇష్యూ మరింత పెద్దదైంది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన ఫెడరేషన్ సభ్యులు గురువారం మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఆదివారం అసోసియేషన్తో ఫెడరేషన్ చర్చలు జరగాల్సి ఉంది. కానీ శుక్రవారం నాటికి షాకింగ్ డెసిషన్ వచ్చింది. ఫెడరేషన్ జోక్యాన్ని ఏమాత్రం ఒప్పుకునేది లేదంటున్న అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత వితౌట్ గ్యాప్ జాయింట్ లేబర్ కమిషనర్తో చర్చలు జరిపారు. ఆ వెంటనే బై ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేశారు.
2027 వరకు పదవుల్లో ఉండేలా మిగిలిన పదవుల భర్తీ కోసం పార్షియల్ మాడిఫికేషన్ స్కెడ్యూల్ ను ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఎన్నికల అధికారి సామ్రాట్ అశోక్ పేరుతో బై ఎలక్షన్ స్కెడ్యూల్ కూడా విడుదలైంది. 20న నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ల ఉపసంహరణ, 26న పోలింగ్ తో పాటు ఫలితాలు కూడా విడుదలవుతాయని ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఫెడరేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినట్టే లెక్క. అంతేకాదు ఫెడరేషన్ జోక్యాన్ని ఖండిస్తూ డాన్సర్స్ అసోసియేషన్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఫెడరేషన్ గౌరవిస్తాం, అలాగనే అసోసియేషన్ వర్గాల్లో జోక్యం చేసుకుంటామంటే మాత్రం అంగీకరించాం అనేది ఆ లెటర్ సారాంశం. ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఫెడరేషన్ కు లేదని సూటిగా చెప్పేశారు అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత. పైగా ఉప ఎన్నికలు జరపాలా వద్దా అనే విషయంపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జరిగిన రహస్య ఓటింగ్ లో 75 మంది సభ్యులు ఉప ఎన్నికలకే స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు సుమలత. సో అసోసియేషన్ బైలాస్ ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఇతరుల జోక్యాన్ని సహించం అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. ఓవైపు ఉప ఎన్నికల నోటిఫికేషన్ అమల్లో ఉండగా మరోవైపు మొత్తం కార్యవర్గానికే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మరో వర్గం పట్టుబడుతోంది. డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇష్యూలోకి ఎంటర్ అయిన ఫిల్మ్ ఫెడరేషన్ అటు జానీ మాస్టర్ కు షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు జానీ మాస్టర్ పాల్పడ్డారని ఆరోపించింది. జానీ మాస్టర్ కు షోకాస్ నోటీసులు జారీ చేసింది ఫెడరేషన్. ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఫెడరేషన్ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఈ నెల 14న విచారణకు పిలిచినా రాలేదని మండిపడింది. 7 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జానీకి ఫెడరేషన్ డెడ్ లైన్ పెట్టింది. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది ఫెడరేషన్. ఫిల్మ్ ఫెడరేషన్ షోకాస్ నోటీసులకు కౌంటర్ గా జానీ మాస్టర్ రాసిన బహిరంగ లేఖ చర్చనీయాంశమైంది. డాన్సర్స్ అసోసియేషన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దని లెటర్లో కోరారు జానీ మాస్టర్. ప్రొడక్షన్ కంపెనీలకు అక్రమ బిల్లులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవినీతికి పాల్పడ్డ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లను సస్పెండ్ చేశామని లేఖలో వివరించారు జానీ. మాజీ జనరల్ సెక్రటరీని పదవి నుంచి తొలగించామని, రాజీనామా చేసిన కమిటీ సభ్యులపై కూడా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానం చేసిందని, కానీ ఫెడరేషన్ అవినీతి పరులను కాపాడుతోందని ఆరోపించారు. నిర్మాతల డబ్బులే కదా అన్న వ్యాఖ్యలు తనకు తీవ్ర మనస్తాపం కలిగించాయన్నారు. నిర్మాతలను మోసం చేసిన వారిని వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నారని, నాన్ కోఆపరేషన్ పేరుతో బెదిరింపులు చేస్తున్నారని ఫెడరేషన్ పై మండిపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు సుమలతకు వేధింపులు ఎదురవుతున్నాయని, మహిళా అధ్యక్షురాలపై లింగ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. డాన్సర్స్ కు చెందాల్సిన డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని లేఖలో ఆరోపించిన జానీ నిర్మాతల శ్రేయస్సు కోసం తాము అవినీతిపై పోరాడుతున్నామని చెప్పారు. డాన్సర్స్ యూనియన్ కు స్వేచ్ఛగా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం కల్పించాలని, యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యాన్ని నిర్మాతలు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు జానీ. మొత్తంగా ఆదివారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసోసియేషన్ గనుక ఇంకా మొండిగా వెళితే ఫెడరేషన్ సంచలన నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తోంది. అవసరమైతే బై ఎలక్షన్ నోటిఫికేషన్ పై కోర్టుకు కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇంకొన్ని సంచలనాలు, ట్విస్టులు ఉండొచ్చు. మొత్తానికి ఉప ఎన్నికలు జరుగుతాయా లేక పూర్తి స్థాయి ఎన్నికల వైపు వెళతారా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో జరుగుతున్న వెరీ ఇంట్రెస్టింగ్ డిబేట్.